హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఈ సేల్ ఎవరైనా స్టిల్ ఇంకా టీవీలు పర్చేస్ చేయకుండా తర్వాత తగ్గుతాయిలే మళ్ళీ తీసుకుందామని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పుడే పర్చేస్ చేయండి. ఎందుకు అని అంటే ప్రైజెస్ అనేవి హ్యూజ్ పెరగబోతున్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను, జనవరి 3 నుంచి మనకి 8% ప్రైజెస్ పెరగబోతున్నాయని. అండ్ నమ్మిన వాళ్ళు కొన్నారు, నమ్మిన వాళ్ళు చాలా వరకు లాస్ అయ్యారు. ప్రైజెస్ అయితే పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు సేల్లో ప్రైజెస్ తగ్గున్నాయి. ఈ రోజే మనకి ఆఖరి రోజు. ఒకవేళ కొనాలంటే ఈ రోజే కొనండి. మళ్ళీ మనకి అప్ టు 30% వరకు ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద పెరగబోతున్నాయి. నాట్ ఓన్లీ టీవీస్, అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అప్ టు 30% వరకు పెరగబోతున్నాయి. ఈ లోపు కొంటేనే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అవి మళ్ళీ ఎప్పుడు స్టేబుల్ అవుతాయో కూడా చెప్పలేం. చిప్సెట్ రేట్లు పెరగడం కారణంగా మనకి ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. ఈ రోజు ఇది రాసి పెట్టుకోండి. ఈ రోజు అయిపోయిన తర్వాత రేపటి రోజున మీరు కనుక ప్రైజెస్ చెక్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు పర్చేస్ చేసేది ఉంటే ఖచ్చితంగా ఈ రోజే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ప్రైస్ మనకి అమెజాన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు వీటిని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి ఫ్లిప్కార్ట్లో. అలాగే మీకు కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాక్స్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ప్రోడక్ట్ ట్యాక్స్ సెక్షన్. దాని మీద మొత్తం కూడా ట్యాగ్ చేసి పెడతాను. 43 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు. ఇప్పుడు నేను ఒక 9 టీవీస్ అయితే లిస్ట్ అవుట్ చేశాను. ఆ 9 టీవీస్ మీద బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మీరు వాటిని అయితే చెక్ చేయండి. 43 ఇంచెస్ కావాలంటే 43 ఇంచెస్, 50, 55, 65, 75 దాని మీద క్లిక్ చేయండి. ప్రతి ఇంచ్ వస్తుంది మీకు. దాని నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు యూజ్ చేసుకోండి. బట్ రెండు ప్రైజులు కంపేర్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే సజెషన్ చేస్తాను. మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ప్రోడక్ట్స్ నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి ప్రోడక్ట్ యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. ప్రతిదీ నేను టెస్ట్ చేసి వేరే వాటితో కంపారిజన్ చేసి మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. ఇక మనం ఫస్ట్ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒకవేళ 32 ఇంచెస్లో కనుక తీసుకోవాలనుకుంటే TCL V5C అయితే ఇక్కడ కన్సిడర్ చేయండి. Xiaomi నుంచి తీసుకోవాలంటే F సిరీస్ మాత్రమే కన్సిడర్ చేయండి. సామ్సంగ్ 32 ఇంచెస్ అయితే ప్రజెంట్ నేను వద్దని చెప్తాను, అంత మంచిగా నాకు అయితే అనిపించలేదు. మీరు కావాలంటే LGకి అయితే వెళ్ళొచ్చు. 570, 600 ఉంటుంది, మీరు వాటికి అయితే వెళ్ళొచ్చు. ఇక మనం 43 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుంది. Y74 కూడా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. Y74 Pro మాత్రమే ఉంటుంది. ఇక్కడ మొత్తం నేను ట్యాగ్ చేసి పెడతాను, అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో మీరు 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే నేను కొన్నప్పుడు దాన్ని 21,000 రూపాయల దగ్గర అయితే దాన్ని పర్చేస్ చేశాను. ఇప్పుడు మీకు ప్రైస్ చూపిస్తే 18,000 రూపాయల వరకు చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 16,300 రూపాయలకి వస్తుంది. 43 ఇంచెస్ టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. మీకు 5.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీట్లో ఒకటి ఉంది ఒకటి లేదని లేదు. 1080pలో మీకు 120 Hz కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మనం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. సో 16,300 రూపాయలకి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 27,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు రేపు సేల్ అయిపోగానే ఇది 32,000-33,000 రూపాయల వరకు వెళ్తుంది. మీరు ఇప్పుడు పర్చేస్ చేయాలంటే 24,800 రూపాయలకి మీకు 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. సో ఒకవేళ 65 ఇంచెస్ మీరు తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మనకు వచ్చేసి 46,000-47,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేస్తే మీకు 39,000 రూపాయల వరకు ఉంటుంది. అదే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 37,000 రూపాయలకి వస్తుంది. సో ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు కిల్లర్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు TCL నుంచి TCL T6C. సో ఇది వచ్చేటప్పటికి మీకు 43 ఇంచెస్ రెగ్యులర్గా మనం చూస్తే 24,000 రూపాయల పైన అయితే ఉంటుంది. అంటే 26,000 రూపాయలు అయితే చూపిస్తుంది ప్రజెంట్. ఇప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 19,500 రూపాయలకి అయితే వస్తుంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది మీకు. కాకపోతే 1080pలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు సాలిడ్గా ఉంటుంది. సో ఈ టీవీని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. ఇది 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మీకు 19,500 రూపీస్కి అయితే వస్తుంది. అదే 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 35,000 రూపీస్ వరకు చూపిస్తుంది. 25,200 రూపీస్కే వస్తుంది మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అదే 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 53,000 రూపీస్ వరకు చూపిస్తుంది. అండ్ 47,000 రూపీస్కే వస్తుంది. అదే మీరు 75 ఇంచెస్ కనుక తీసుకోవాలంటే 69,000 రూపీస్ వరకు ఉంటుంది. 10,000 రూపీస్ మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇప్పుడు 59,000 రూపీస్కే వస్తుంది. హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. నాకు పెద్ద టీవీ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. మీకు బ్రైట్నెస్ పరంగా, మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఆడియో పరంగా కూడా బాగుంటుంది. బట్ లిటిల్ బిట్ మీకు UI లాగ్ అయితే ఉంటుంది అనమాట. లిటిల్ బిట్ పెద్ద ఏం కాదు, బట్ ఆ బడ్జెట్ దగ్గర మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు దాన్ని, ఎలాంటి ప్రాబ్లం లేదు. రివ్యూ అయితే మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి మీరు కావాలంటే. అండ్ ఇది 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 23,000-24,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రజెంట్ మీకు ఆఫర్లో 22,000 రూపాయలు చూపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 19,600 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్
బెస్ట్ డీల్ అవుతుంది. నెక్స్ట్ మీరు 55 ఇంచెస్ చూసుకున్నట్లయితే దీంట్లో 32,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 28,700 రూపీస్కి అయితే వస్తుంది 55 ఇంచెస్. నెక్స్ట్ మీకు 65 ఇంచెస్ కానీ చూసుకున్నట్లయితే 44,000 రూపీస్ వరకు ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 51,000 వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 41,000 రూపీస్ వరకు వస్తుంది. ఎలాగో మీరు ఇంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఒకవేళ మినీ ఎల్ఈడి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆల్రెడీ మనం మినీ ఎల్ఈడి టీవీ రివ్యూ అయితే చేసాము. వెరీ రీసెంట్గా లాంచ్ అయినటువంటి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ, మీరు దాన్ని అయితే చెక్ చేయొచ్చు. కాకపోతే ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే దీంట్లో మీకు రెండు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 55 ఇంచెస్, ఒకటి వచ్చేటప్పటికి 65 ఇంచెస్. సో చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. అంటే నాకు మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దానికైతే వెళ్ళండి. కాకపోతే అది ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. బట్ చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. మీకు ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఫిలిప్స్లో చూసుకున్నట్లయితే ఇది 55 ఇంచెస్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే 40,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 37,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ, క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ 65 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నారు. సో 65 ఇంచెస్ వచ్చేటప్పుడు మీకు 54,000 రూపాయల వరకు ఉంటుంది. అదే మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 51,200 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కూకా నుంచే మళ్ళీ మినీ ఎల్ఈడి ఉంటుంది. నాకు ఆ మినీ ఎల్ఈడి ప్రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మీకు ఇక్కడ కూకా నుంచి మినీ ఎల్ఈడి అయితే ఉంటుంది. అండ్ కంపేర్ టు మనం ఫిలిప్స్లో మినీ ఎల్ఈడి టీవీతో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఇది. సో ఇది వచ్చేటప్పటికి మీకు 55 ఇంచెస్ టీవీ ఆల్మోస్ట్ 36,000 to 37,000 రూపీస్ వరకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి పర్చేస్ చేయాలనుకుంటే 31,500 రూపీస్కి వస్తుంది. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ రెండు ఒకటేగా ఉంటాయి. అండ్ మీకు ఫిలిప్స్లో కానీ దీంట్లో కానీ కొంచెం చూడడానికి సిమిలర్గా ఉంటాయి. కాకపోతే పిక్చర్ క్వాలిటీ మీకు ఫిలిప్స్ కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ కూడా మనం కొంచెం ఎక్కువ పెడుతున్నాం కాబట్టి. బట్ అంత ప్రైస్ లేదనుకున్నప్పుడు మనము ఈ కూకా మినీ ఎల్ఈడికి అయితే రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో 65 ఇంచెస్ కానీ చూసుకున్నట్లయితే 46,000 రూపీస్ వరకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని కార్డ్ ఆఫర్లో యూజ్ చేయాలనుకుంటే 41,900 రూపీస్కి అయితే 65 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. సో బడ్జెట్ దగ్గర మీకు ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు వీటిని తీసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లుమియో నుంచి లుమియో విజన్ 7 అయితే ఉంటుంది. లుమియో విజన్ 7 కానీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి ఓన్లీ అమెజాన్లో ఉండేది. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ లుమియో 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే రెగ్యులర్గా మీకు 27,000-28,000 రూపాయల వరకు ఉండేది. బట్ ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 21,500 రూపాయలకి అయితే వస్తుంది. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీవీ అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే మీకు బ్లాక్ లెవెల్స్ కొంచెం ఇష్యూ ఉంటాయి. డాల్బీ విజన్ కంటెంట్ ఒకరంత ఇష్యూ ఉంటుంది అంతే. రిమైనింగ్ అంతా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది భయపడేది కంపెనీ నుంచి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే మాత్రం మీకు స్పీడ్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్ స్పీడ్ అయితే మాత్రం ఏ టీవీ కూడా దీని యొక్క స్పీడ్ని మ్యాచ్ చేయలేదు. అంత స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీని 43 ఇంచెస్ మీకు 21,500 రూపీస్కి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోండి. తర్వాత మళ్ళీ 28,000 రూపాయలు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు 50 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మనకి 32,500 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 27,900 రూపీస్కి వస్తుంది. ఎవరైతే 50 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకొంచెం వేసుకొని 55 ఇంచెస్కి వెళ్ళండి. 50 ఇంచెస్ అయితే నేను పెద్దగా రికమెండ్ చేయను. ఇక్కడ మీకు 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 36,000 రెగ్యులర్గా ఉంటుంది దీని ప్రైస్. ఇప్పుడు మీరు 29,900 రూపీస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ నాకు బడ్జెట్లోనే ఇంకా మినీ ఎల్ఈడి టీవీలు కావాలి, డిమ్మింగ్ జోన్స్తో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు TCL నుంచి C6K, C6KS, Q6C, Q6CS అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు నేను Q6C, Q6CS కూడా నేను రికమెండ్ చేశాను. బట్ ఇప్పుడు నేను అయితే రికమెండ్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ రీజన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా అయితే చాలా మందికి ప్యానల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అందుకే నేను Q6Cని ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు. Q6CS తో సహా అది నేను రికమెండ్ చేయట్లేదు. చాలా మంది Q6C, C6KS ఒకటే అనుకుంటున్నారు. బట్ ఆ రెండు వేరు ప్యానల్స్ పరంగా మీకు క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మీరు ప్రైస్ చూడండి, రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ వీటి యొక్క ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇవి మాత్రం సేమ్ ఉంటాయి. ఇవి సేమ్ ఉండడం వల్ల రెండు ప్యానల్స్ ఒకటే అనుకుంటున్నారు. రెండు యొక్క ప్యానల్స్లో డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే దాని ప్రైస్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సోనీలో M2 ఉంటుంది, S25 M2 ఉంటుంది, S22 M2 ఉంటుంది కదా, సేమ్ అలాగే అనమాట. రెండు చూడడానికి మీకు ఒకేలా ఉంటాయి. బట్ ప్యానల్ యొక్క క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకే బట్ రివ్యూవర్స్ చెప్పేటప్పుడు మీకు Q6 కానీ C6K కానీ రెండు ఒకటే అని చెప్తున్నారు. బట్ రెండు వేరు. C6Kలో మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. C6Kలో కానీ C6KSలో కానీ Q6Cలో కానీ Q6CS లో కానీ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తూ ఉన్నాను. అందుకే దీనికోసం ఇంత టైం తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం C6K, C6KS తీసుకోండి. C6Kలో వచ్చేటప్పటికి 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. C6KS వచ్చేటప్పటికి మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. రిమైనింగ్ దాంట్లో ఉండేటువంటి అన్ని ఫీచర్స్ మీకు సేమ్గానే ఉంటాయి. సో ఒకవేళ మీరు C6KS కనుక తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా మీకు 44,500 రూపీస్ 55 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు 41,700 రూపీస్కి అయితే వస్తుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీస్ అయితే అవుతాయి.
ఒకవేళ మీరు 65 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 68,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 64,500 రూపీస్కి అయితే వస్తుంది. అలాగే మీరు ఒకవేళ 75 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీకు ప్రైస్ అనేది నియర్ బై 1 lakh రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 86,000 అంటే 85,900 రూపీస్ వరకు మీకు ఇది వస్తుంది అనమాట. దీంట్లో మీకు C6K కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ లేదు, అంటే సోల్డ్ అవుట్ అయ్యి ఉంది. ఒకవేళ వస్తే మాత్రం మీరు దీన్ని పర్చేస్ చేయండి, ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG UA8200 ఇది ఒక LED టీవీ, 4K LED టీవీ అనమాట. మీకు చాలా బాగుంటుంది. మీకు ఏ సపోర్ట్స్ కూడా చాలా వరకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి దీంట్లో. మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయరు. IPS డిస్ప్లేతో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, కానీ టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేయరు. మీకు మంచి టీవీ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒక వెబ్ వాయిస్తో వస్తుంది ఇది. రెగ్యులర్గా మనం ఈ 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మనకి ఆల్మోస్ట్ 30,000 రూపాయలు 32,000 అట్లా అయితే ఉండేది. ఫస్ట్ నేను కొన్నప్పుడు 33,000 రూపాయలకి అయితే కొన్నాను 43 ఇంచెస్ రివ్యూ కోసం కొన్నప్పుడు. తర్వాత నేను సెల్ చేసేటప్పుడు దాన్ని 21,000కి ఏమో సెల్ చేసినట్టున్నాను. హ్యూజ్ లాస్తో అయితే నేను సెల్ చేశాను. సో ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు 30,000 రూపీస్ అయితే ప్రైస్ చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 25,500 రూపీస్కి అయితే మీకు ప్రజెంట్ 43 ఇంచెస్ అవైలబుల్ ఉంది. అదే మీరు 50 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే 32,700 రూపీస్ అయితే చూపిస్తుంది. మీకు 30,900 రూపీస్కి అయితే వస్తుంది. అదే మీరు 55 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 43,900 రూపీస్ అయితే చూపిస్తుంది. 41,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే ఒకవేళ మీరు 65 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 56,000 రూపీస్ అయితే చూపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 53,000 రూపీస్కి అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీకు 75 ఇంచెస్ లేదా అంటే ఉంది, బట్ అది వేరే మోడల్కి అయితే వెళ్ళిపోతుంది. మాక్సిమం మీకు 43, 50, 55, 65 వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాకు సామ్సంగ్ నుంచే కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి చాలా టీవీలు అవైలబుల్ ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే QLEDకి వెళ్ళండి. ఇక్కడ మీకు బెటర్ బ్రైట్నెస్, బెటర్ బ్లాక్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి QLED కనుక చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్లో 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 33,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది మీకు 27,200 రూపీస్కి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అదే మీరు 55 ఇంచెస్ తీసుకున్నట్లయితే 44,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 37,000 రూపీస్ నుంచి 37,700 రూపీస్ వరకు వస్తుంది. అదే మీరు 65 ఇంచెస్ కనుక తీసుకున్నట్లయితే 75,000 రూపీస్ వరకు చూపిస్తూ ఉంటుంది. 68,000 రూపీస్ వరకు వస్తుంది. దీంట్లోనే మీకు ఇంకొక QLED మోడల్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దాన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ అనేది ఇంకొక 43 ఇంచెస్ ప్రైస్ అయితే మీకు 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎంట్రీ లెవెల్లో సామ్సంగ్ QLED కావాలంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. Tizen OSతో వస్తుంది. 4K అప్ స్కేల్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు సోనీ టీవీ కావాలి అనుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సోనీ బ్రావియా 2లో S25M2 ఉంటుంది, S22M2 ఉంటుంది. మీకు ఒకవేళ నాకు బడ్జెట్లోనే కావాలి అనుకుంటే S22M2కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. లేదు నాకు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే S25M2 అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ S22M2 కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు 44,000 రూపాయల వరకు ప్రైస్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేసి తీసుకోవాలనుకుంటే 30,800 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఇది మనకి 30,200 రూపాయలకు కూడా వస్తుంది. మీరు అక్కడ కూడా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు 50 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 52,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 45,700 రూపీస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 56,000 రూపీస్ వరకు ఉంటుంది. 46,400 రూపీస్ వరకు అయితే దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు 65 ఇంచెస్ ఉంటుంది. ఇది మీకు 75,000 రూపీస్ వరకు పడుతుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 65,000 రూపీస్ వరకు పర్చేస్ చేయొచ్చు. అంటే మీకు 10,000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 1,08,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 96,000 రూపీస్ వరకు వస్తుంది. సో ఇది కూడా మీకు నియర్లీ 10,000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన టీవీలు మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లోనే అన్ని టీవీలు అయితే కవర్ అయ్యాయి. ఇక్కడ మీకు 43 ఇంచెస్ నుంచి మినీ LED నుంచి అన్ని కవర్ చేసుకుంటూ వచ్చేసాను. ప్రీమియం QLED వరకు అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా మీకు ఏదన్నా సోనీలో కానీ మినీ LED కావాలి, మీకు LG నుంచి QNED కావాలంటే QNEDలో కూడా 8EE సిరీస్ అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మిగతా ఏమైతే మీరు కన్సిడర్ చేయొద్దు. అవి మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాం. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఇప్పుడే పర్చేస్ చేయండి. తర్వాత మళ్ళీ మీకు ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి. చాలామంది TCL సర్వీస్ గురించి వర్రీ అవుతున్నారు కదా. ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. TCL సర్వీస్ బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సోనీతో కొలాబరేట్ అవ్వబోతుంది TCL అనేది. సో దాని గురించి స్పెషల్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. సో వెయిట్ చేయండి. ఇది ఎలా కొలాబరేట్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళ పర్సంటేజెస్ ఉన్నాయి, అండ్ అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో TCL సోనీతో అయితే కొలాబరేట్ అవుతుంది. ఇది చాలా మందికి మంచి విషయం అనే చెప్పాలి. బట్ సోనీ లవర్స్కి ఇది మింగుడు పడదనే చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ కంప్లీట్గా మీరు ఒకవేళ మంచి టీవీ తీసుకోవాలనుకుంటే మీరు ఈ టీవీస్ని అయితే కన్సిడర్ అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒక మంచి టీవీ నేను మీకోసం సజెస్ట్ చేస్తాను. అది నాట్ ఓన్లీ టీవీ, అది మీకు ఏదైనా కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మీకు వాషింగ్ మిషన్ కావచ్చు,
రిఫ్రిజిరేటర్ కావచ్చు, సౌండ్ బార్ కావచ్చు, ఏదైనా సరే నేను మీకు మంచి ప్రోడక్ట్ సజెషన్ అయితే ఇవ్వగలను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.